బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా జగిత్యాల సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా హరీష్ రావు మాత్రం పార్టీ నేతలు వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్రతో కలిసి హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కేసీఆర్ సభ జరుగుతున్న రోజే ఈ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2 కీలకమైన న్యాయపరమైన అంశాలపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ఉన్నపలంగా హరీష్ రావు ఈ సభ జరుగుతున్నటువంటి రోజే ఢిల్లీ వెళ్లడం అనేటువంటిది ఒకసారిగా రాజకీయంగా చర్చాంశంగా మారింది. మరోవైపు ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తూ వస్తోంది. కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు ఆయన. దాంతో పాటుగా అటు కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ కూడా ఈ ఆరోపణ చేశారు. జీవన్ రెడ్డి చేరికను విమర్శిస్తూ, జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే హరీష్ రావు ఢిల్లీ పయనమయ్యారు. బీఆర్ఎస్ లో ముసలం వచ్చిందనేటువంటి ఆరోపణ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం కాస్త వేడెక్కింది. అంటే మధ్యాహ్నం వరకు అటు రేవంత్ రెడ్డి సభ, ఇటు కేసీఆర్ సభ అంటూ ఎవరేం మాట్లాడతారు అంటూ ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి జనానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక సంచలనమైనటువంటి ఒక వ్యాఖ్యల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు వెళ్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఉద్యమకారులు అలాగే ఎమ్మెల్యేలు హరీష్ రావు దగ్గరికి వెళ్లి ఈ చేరికను వ్యతిరేకించడం, దాంతో పాటుగా తాము పార్టీకి దూరంగా ఉంటామంటూ చెప్పడం ఇదంతా జరిగిందని, అలాగే వారందరూ కూడా హరీష్ రావుతో మాట్లాడిన క్రమంలో కొన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉండే వ్యతిరేకిద్దామంటూ ఆయన చెప్పినట్టుగా ఇలా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా హరీష్ రావు ఢిల్లీ టూర్ పై ఒక్కసారిగా రాజకీయ రచ్చరేగింది, సంచలనంగా మారింది. కానీ మరోవైపు మనకొస్తున్నటువంటి సమాచారం ప్రకారం హరీష్ రావుతో పాటుగా పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ కావచ్చు, అలాగే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీ పయనం అవ్వడానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరంకు సంబంధించినటువంటి ఒక కేసు ఉండగా, అలాగే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం, ఈ రెండు కూడా లీగల్ కు సంబంధించినటువంటి విషయాల్లో కోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సందర్భం. ఆ కోర్టు విషయ పరిధిలోని అంశాన్ని కోసమే సీనియర్ న్యాయవాదితో చర్చించేందుకు హుటాహుటిన అక్కడికి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వాదన. కానీ దీనిపై ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లేదంటే ఎవరైనా నాయకులు మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరోపణలకు చెక్ పట్టినట్టుగా ఉండేది. కాకపోతే ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి నాయకుల వరకు కూడా అంతగా పెద్దగా స్పందించకపోవడం అనేటువంటిది ఈ చర్చకు మరింత ఊపందించినట్టుగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పర్టికులర్ గా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి హరీష్ రావు లాంటి నాయకులు లేకుండా జగిత్యాలలో ఇంత పెద్ద సభ జరుగుతున్నటువంటి సందర్భం, ఎప్పుడైనా హరీష్ రావు లేకుండా సభలు నిర్వహించారా? హరీష్ రావు లాంటి నాయకులు లేకుండా ఇలాంటి సభలు చూశారా? ఇప్పుడు కావాలని హరీష్ రావు వెళ్ళడానికి కారణం జీవన్ రెడ్డి చేరికను కొంతమంది నాయకులు, ఉద్యమకారులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణం చేతే వాళ్ళంతా ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు ఒక అడుగు ముందుకేసి బీజేపీ నాయకులతో సమావేశం అవుతున్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసిన పరిస్థితులు కనిపించాయి. ఇలా రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శలతో హరీష్ రావు ఢిల్లీ టూర్ కాస్త రాజకీయ రచ్చగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో కేవలం న్యాయపరమైనటువంటి అంశాలు చర్చించేందుకు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను మాట్లాడేందుకు మాత్రమే వీరంతా ఢిల్లీకి వెళ్లినట్టుగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. గోపాలకృష్ణ, అలాగే కేసీఆర్ జగిత్యాలలో సభ, అలాగే రేవంత్ రెడ్డి భూపాల్పల్లి పర్యటన, మరోవైపు హరీష్ రావు ఢిల్లీ టూర్, ఈ 3 పరిణామాలు మనము అంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు ఈ 2 సభలు అనేటువంటివి అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పుకోవచ్చు. ఒకే రోజు ఒకే సమయంలో అటు మేడిగడ్డ దగ్గర కాటారంలో రేవంత్ రెడ్డి సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో రైతు భరోసా నిధులను విడుదల చేయబోతూ ఉన్నారు. దీంతో పాటుగా మేడిగడ్డను రిపేర్ చేయించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో అక్కడ ఆయన ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి డెఫినెట్ గా రైతు భరోసా అంశం కావచ్చు, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆరోపణలు మరొకసారి ప్రస్తావించడం కావచ్చు, ఇవన్నీ డెఫినెట్ గా ఉంటాయి. ఈ క్రమంలో మరోవైపు జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరికకు సంబంధించినటువంటి అంశం కూడా ఇదే మేడిగడ్డ ఇష్యూ చుట్టూ నడుస్తోంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలోనూ తెలంగాణలో రైతు భరోసా, రైతులకు నిధులు అందకపోవడం, మరోవైపు మేడిగడ్డ రిపేర్ చేయించకపోవడం అనేటువంటి విమర్శలను కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ
పెట్టి చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన చేరిక సందర్భంలో కూడా పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు సభలు కూడా ఒకే ఎజెండా పైన మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా అలాగే రైతు భరోసా నిధులు గతంలో ప్రభుత్వం గత 6 సార్లు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ విమర్శ చేస్తోంది. సో మేడిగడ్డ రిపేర్ చేయించలేదు, రైతులకు కావాల్సినటువంటి నీరు భవిష్యత్తులో అందకపోయే ప్రమాదం ఉంది. ఈ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ రెండు పార్టీల సమావేశాలు సభల్లో డెఫినెట్ గా ఈ రెండు అంశాలు కీలకమైనటువంటి ఎజెండాగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో హరీష్ రావు ఢిల్లీ టూర్ ని ఒక్కసారిగా కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ నాయకులు అత్యవసర పని మీద లీగల్ కి సంబంధించినటువంటి అంశాలపైన వెళ్ళినటువంటి సందర్భంలో దాన్ని తమకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అంటే నిజంగా అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖండిస్తే గానీ ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశాలు అయితే లేవు. కానీ ఈ రాజకీయ పొలిటికల్ గేమ్ లో మొత్తానికి పొలిటికల్ గేమ్ లో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహ ప్రకారంగా ఈ ఢిల్లీ టూర్ అంశాన్ని మాత్రం తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఢిల్లీ టూర్ అంశాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి రైట్ గోపాల్ కృష్ణ.